సాగర్ వాళ్ళ ఇంట్లో అయితే అక్కడ వాళ్ళ నాన్న సాగర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, రే ఇంకెప్పుడు కూడా ప్రసాద్ రావు గారి అమ్మాయి జోలికి వెళ్ళను, వాళ్ళ అమ్మాయిని అసలు గుర్తు తెచ్చుకోనని నాకు మాట ఇవ్వరా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ మాట విని సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో నర్మద వాళ్ళ ఇంటి దగ్గర ప్రసాద్ రావు అయితే ఇలా అంటూ ఉంటాడు, నీకు వాడితో పెళ్లి జరగదు, వాడితో కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది నా ప్రాణం పోయాక మాత్రమే, వాడికి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదు అని చెప్పి అంటాడు. అది వినగానే నర్మద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక నర్మద అయితే ఏడుస్తూ అలా మౌనంగా ఉండడం చూసి, నువ్వు కాదు కూడదు అని వాడినే పెళ్లి చేసుకుంటాను అన్నావా, ఒక కూతురి భవిష్యత్తు కోసం తండ్రి ఏమైనా చేయగలడు, నేను ఎంతకైనా సరే దిగజారుతాను, ఏమైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నర్మద సాగర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు కలిసి తిరిగినవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సాగర్ అయితే వాళ్ళ అమ్మకు మాట ఇవ్వలేక ఏడుస్తూ ఉంటాడు. ఇక నర్మద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరినీ కూడా దూరం చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆలోచిస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.